ఇప్పుడు 4వ జ్వరం పడుకున్నాయి, నిన్న రాత్రి పడుకున్నాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా ఆకుంటా చూడు, పైన ఉండే ఆకు, ఆ ఆకును తీసేసి పైన ఉండే ఆకు మళ్ళీ బిడ్డ ఆరాలి కదా, తినని ఆకంతా ఇలా తీసేసి ఏం చేస్తామంటే చూపిస్తా చూడు. మా నాయన ఆకును తీసేస్తాడు, పైన ఆకునంతా తీసేస్తాడు చూడు, తినని ఆకునంతా అట్లా తీసేసి ఏం చేయాలి అని మీకు ఐడియా రావచ్చు. ఇలా కింద వేసేసేయాలి, ఇట్లా 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 వేయాల. ఇట్లా వేస్తే ఏమవుతుందంటే అది బెడ్ అనేది ఆరుతుంది. ఈ ఆకు పతలాగా ఉంటుంది కాబట్టి ఇది ఆరిపోతుంది, ఇది బాగుంటుంది. అంతేగాని ఎట్లా పడితే అట్లా వేసేసినామంటే ఉన్నీలే అన్నామంటే ఏమవుతుంది, చూడు ఎంత బాగా అయిపోయింది ఇక్కడ క్లీన్గా. ఇది బెడ్ ఆరిపోతుంది. పై ఆకును తీసేస్తానం కాబట్టి బాగా చూడండి, పై ఆకును తీసేస్తానం కాబట్టి ఆడ బెడ్ ఆరిపోతుంది. మళ్ళా ఇక్కడ కింద వేస్తే ఇది ఆరిపోతుంది, బూజు రాదు. ఇది ముందే భోగి పండగ అంటే సంక్రాంతి అంటే జనవరి, బూజు పడుతుంది, బాగా ఫంగస్ వస్తుంది. కాబట్టి ఇట్లా చేసుకోవాలి మనం. చూడండి, ఇట్లా చేసుకుంటే మనకు పంటలు అనేవి బాగా వస్తాయి. ఇట్లా అన్నీ అట్లే తీసేస్తాం. దీంట్లోది కానీ తీస్తాము, ఇప్పుడు పైకి తీస్తాము, మళ్ళీ కిందికి తీస్తాము. అట్లా మీరు కానీ ఇలా తీసుకోండి. చూడు, ఈడేమన్నా ఉందా, ఈ పక్క మళ్ళీ ఆ పక్క ఉన్నది, ఈడేమన్నా ఉంది ఆకు అనేది లేదు చూడు. ప్రతి ఆకు తీసేస్తాను మా నాయన, పైన ఉండేది కొమ్మలన్నీ తీసేస్తాడు, పైన ఉండే కొమ్మలన్నీ తీసేస్తాను. అట్లా తీసేసుకోవాలా, బెడ్ ఆరుతుంది, ఫంగస్ రాదు. ఒకవేళ ముందే లేచినా కూడా పురుగు ఆకును తినలేదు, ఎందుకంటే ఈ ఆకు కూడా ఎండిపోయి ఉంటుంది కాబట్టి. ఓకేనా, అది ఓకే.